హలో ఎవ్రీవన్, ఈ వీడియో అయితే సాటర్డే ఈవినింగ్ అన్నమాట. మా డిన్నర్ ప్రిపరేషన్ ఇది. వెదర్ అయితే చాలా చల్లగా మంచిగా తుంపర్లు పడుతూ భలే ఉన్నింది. అందుకనేసి వేడిగా ఉప్మా చేసుకుందాం అనిపించింది. సో అందుకనేసి ప్రిపరేషన్ కోసం అన్ని వెజిటేబుల్స్ని కట్ చేస్తున్నాను. ఉప్మాలో నేనేంటంటే వెజిటేబుల్స్ ఎక్కువగా రవ్వ తక్కువగా వేస్తాను. నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు ఈ ప్రాసెస్లోనే తెలిసిపోతుంది. అసలు ఉప్మా తిన్నంత యూజువల్గా అనిపిస్తుంది కదా, కాంక్రీట్ అది ఇది అనేసి. అలా ఏం ఉండదు, బాగుంటుంది. నేను చేసే ప్రొసీజర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో వెజిటేబుల్స్ అంతా చాలా సన్నగా తరుక్కుంటాను. మా అబ్బాయి చాలా పిక్కి, అందుకనేసి వాని కోసమే ఇంత టైం స్పెండ్ చేసి కట్ చేస్తాను. ఎందుకంటే హౌస్ వైఫ్గా నేను ఒక జాబ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా చేసుకోవాలి కదా. చేయలేదంటే నా ప్రొఫెషన్ ఇది, అంటే హౌస్ వైఫ్గా నేను ఉన్నాను కాబట్టి నేను వాళ్ళకంతా కరెక్ట్గా చేసి పెట్టాలని నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను. సో వాళ్ళంతా హెల్త్ విషయంలో నా పైనే డిపెండ్ అయినారు కదా, అందుకనేసి చాలా ఓపిక్గా నీట్గా అందరికీ నచ్చేలాగా చేస్తాను. ఇప్పుడు దానికోసమే ఉండే వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఆలుగడ్డ ఉంటే బాగుండేది, బట్ నా దగ్గర ఉండలేదు. వెజిటేబుల్ ఏ షేప్లో కట్ చేస్తానో ఆనియన్ కూడా అదే షేప్లో కట్ చేస్తాను. ఇప్పుడైతే చిన్నగా కట్ చేశాను కాబట్టి ఇది కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే అల్లం తరుక్కుంటున్నాను. దీని అయితే ఫైన్గా చాప్ చేసుకోవాలి, అప్పుడైతే పళ్ళకి తగలకుండా విసుగు రాకుండా ఉంటుంది అల్లం టేస్ట్ నచ్చిన వాళ్ళకి. సో ఇలా నీట్గా ఫైన్గా చాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి పెట్టుకునేసాను ప్లేట్లో. ఇప్పుడైతే రవ్వకి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ కడాయిది వచ్చేసి బాటమ్ చాలా థిన్గా ఉంటుంది, అందుకే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి దీన్ని. సాసులు, శనగపాయలు మస్ట్గా వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న అల్లం వేసుకున్నాను. జీలకర్ర వేసిన తర్వాత అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. భలే ఉంటుంది అల్లం ఫ్లేవరు, డెఫినెట్గా యాడ్ చేయండి. అది ఉప్మా మీద ఉండే ఒపీనియన్నే మార్చేస్తుంది, అంత బాగా వస్తుంది టేస్ట్. ఇది మగ్గడానికి కొంచెం టైం పట్టింది, చాలా లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు బఠానీని యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే మొలకలు వచ్చేసింది, ఫ్రిడ్జ్లోనే పెట్టినాను కానీ మొలకలు వచ్చింది, అందుకే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటినంతా కూడా కొంచెం ఇలానే మగ్గనివ్వాలి, చాలా బాగుంటుంది డెలిషియస్గా. సో మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్, పిల్లలకి ఎవరు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇలా హ్యాపీగా మనసుతో చాలా సంతోషంగా వంట చేయండి. వాళ్ళు దాన్ని తినేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అదే మనకు వచ్చే శాలరీ అనుకోవాలి. ఇంకా మనం అలా అనుకుంటేనే కదా మనకి రేపు మోటివేషన్ వచ్చేది, మనం వంట చేయడానికి కానీ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కానీ ఇలా. సో మనమే మోటివేట్ చేసుకోవాలి. అత్త చేయాలి, హస్బెండ్ చేయాలి అనుకుని ఉంటే అదంతా జరిగే పని కాదు. సో వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. సో మన బిజీలో మనము ఉండిపోవాలి. మనం పని లేకుండా ఉండాము అని ఎవరికి అనిపించకూడదు కదా, అంటే మనం చాలా పని ఉంటాయి వాళ్ళతో కంపేర్ చేస్తే. సో మనం అప్రిసియేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోకూడదు అనేది నా ఒపీనియను. ఇదంతా నా వర్క్ మాత్రమే, నేను ఇలా ఫీల్ అయ్యి అన్నిటినీ చేస్తుంటాను. సో ఎందుకో మీకు కూడా షేర్ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను. సో ఉప్మా అంతా భలే వచ్చింది, చూడ్డానికే చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. ఇక్కడ మా అబ్బాయి టేస్ట్ చూస్తున్నాడు, టేస్ట్ అయితే చాలా బాగుంది, అల్లం టేస్ట్ తగులుతూ భలే ఉన్నింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, కొంతమంది అంటారు కదా ఉప్మా ఏంటి మార్నింగ్లో తినాలి కదా, బ్రేక్ఫాస్ట్కి డిన్నర్ తింటారేంటి అనేసి. మాకు అలా అంతా ఏం లేదు, ఇడ్లీ అయినా కూడా మేము నైట్లో ఒక్కోసారి తింటాము. సో మా టంగ్ని సాటిస్ఫై చేయాలంతే, మనం ఎప్పుడు తింటే ఏముంది, మనం డిసైడ్ చేసుకునేది అదంతా. సో టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుంది. మీరు కూడా నేను చేసే వేలో కొత్తగా అనిపించిందంటే మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.